అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులుగా బరిలో ఉన్న వారిపై అసంతృప్త నేతల పాత్ర ఎంతో కొంత ఉంటుంది. ఒక్కోసారి ఫలితాలు తారుమారయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఇదే పరిస్థితి చిత్తూరు జిల్లాలోని కొన్ని స్థానాల్లో ఉన్నట్లు తెలుగుదేశం గుర్తించింది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు నామినేటెడ్ పదవుల హామీతో అసంతృప్తులను బుజ్జగించారు. వారంతా అలకవేడి ప్రచారానికి సై అంటున్నారు. దీనివల్ల కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అభ్యర్థుల పేర్లు ఖరారైనప్పటి నుంచి నామినేషన్ల పర్వం ముగింపు వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న పలువురు చిత్తూరు జిల్లా అసంతృప్త నేతలు మెత్తబడుతున్నారు. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం టికెట్ ఆశించి భంగపడిన కొందరు నేతలు రెబెల్గా బరిలో దిగేందుకు నామినేషన్లు వేశారు. ఇంకొన్ని స్థానాల్లో టికెట్ పొందిన అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసేందుకు యత్నించారు. ప్రచారానికి దూరం పాటించారు. పలమనేరు, నగరి, మదనపల్లె, చిత్తూరు, తిరుపతి, పూతలపట్టు, పుంగనూరు నియోజకవర్గాల అభ్యర్థులు అసమ్మతి సెగతో ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న అధినేత చంద్రబాబు ఇటీవల తిరుపతి పర్యటనలో అసంతృప్త నేతలతో స్వయంగా మాట్లాడారు. పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి, మంత్రి అమర్నాథ్ రెడ్డి అసంతృప్తులను బుజ్జగించారు. పార్టీ ప్రణాళిక అంటే మామూలుగా మరి వేస్తారు 10 మంది 20 మంది కూడా ఒక్కోసారి అభ్యర్థిత్వాన్ని కోరుకుంటారు. కానీ మరి క్యాస్ట్ ఈక్వేషన్ అయితేనేవి మిగతా ఈక్వేషన్లు అయితేనేవి అందరికీ సముచితంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దాన్ని బట్టి మరి మన వాళ్ళు కూడా ఎవరు కొంచెం అలిగినా కానీ మళ్ళా చెప్తే వింటున్నారు. ఆశించడంలో తప్పు లేదు. ఎంతమంది ఆశిస్తే అంత ఎక్కువ మరి జోష్ ఉన్నట్టు పార్టీకి. పలమనేరు నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేత సుభాష్ చంద్రబోస్, తిరుమలలో తుడా చైర్మన్ నరసింహ యాదవ్, నగరి నియోజకవర్గంలో అశోక్ రాజు, మదనపల్లెలో శ్రీనివాసులు ఆయా నియోజకవర్గాల్లో టికెట్ పొందిన వారిని వ్యతిరేకించారు. నామినేషన్ల గడువు ముగిసి ప్రచారం ఊపందుకున్నా అసంతృప్త నేతలు దిగిరాకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధిష్టానం నుంచి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల హామీ రావడంతో మెత్తబడ్డారు. రెబెల్గా వేసిన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు నేతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎలాంటి అసమ్మతి లేకుండా పార్టీ క్యాడర్ టోటల్గా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి తెలుగుదేశం పార్టీ అనే విధంగా కూడా ఈరోజు భారీ ఎత్తున కూడా అన్ని కార్యక్రమాల్లో నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు. మా సీఎం గారు 2 రోజుల పర్యటనకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి చిన్న ఇది కూడా లేకుండా కూడా ఈరోజు మంచి జోస్తో జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణులన్నీ కూడా ఏకతాటిపైన వచ్చి ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉదయం నుంచి ఎండను కూడా లెక్క చేయకుండా పార్టీ శ్రేణులన్నీ కూడా ఈరోజు ప్రచారంలో పాల్గొంటూ ఆ అభ్యర్థుల విజయానికి కూడా అందరూ కృషి చేయడం జరుగుతుంది. సొంత పార్టీ నేతలు మెత్తబడడం, ఇతర పార్టీల్లో ఉన్న నేతలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడంతో చిత్తూరు జిల్లాలో రాజకీయం రంజుగా మారింది. ఎవరికి వారు గెలుపు తమదే అన్న ధీమాతో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.